నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాది కోరిన ప్రణయం పార్ట్ 249తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. వీడియోకి మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. దక్ష అన్న మాటకి మీరు చాలాసార్లు అనుమానం వస్తుందన్నా కూడా నేను కావాలని డైవర్ట్ చేశాను కదా అంటుంది భూమి నవ్వుతూ. నువ్వు ఛాన్స్ మిస్ అయిపోయావు నల్లత్రాచు. ట్విన్స్ ఉన్నారని తెలిస్తే నిన్ను అసలు అడుగు కూడా కింద పెట్టనిచ్చేవాడిని కాదు. ఎలా మోసావు ఇద్దరిని అంటాడు పొట్ట మీద చిన్నగా చేయి వేసి నిమురుతూ. నాకేం భారం అనిపించలేదు. నా పిల్లలు నన్ను ఎప్పుడూ ఇబ్బంది కూడా పెట్టలేదు. చూశారు కదా మీరు. అది కరెక్టే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. నిజంగా నాకు తెలిస్తే మాత్రం నా చేతుల్లోనే నిన్ను ఎత్తుకొని తిప్పేసేవాడిని. ఛాన్స్ మిస్ అయిపోయావు నువ్వు అంటాడు నవ్వుతూ. ముందే చెప్తే మీతో ఆడుకోవడం ఎలా? నాకు మాత్రం ఈరోజు గెలిచాను అన్న ఆనందం ఫుల్గా ఉంది అంటుంది నవ్వేస్తూ. ఉంటుంది, బాగా వేషాలు ఎక్కువైపోయాయి. ఏదైనా ఐఏఎస్ ట్రైనింగ్ అయ్యాక అమ్మాయి గారిలో కళలు ఎక్కువైపోయాయి. మీ అంత కాదుగా, ఏదో మీలో ఒక వంతు అన్న మ్యాచ్ అవ్వాలిగా. నాకంటే నువ్వు చాలా స్ట్రాంగ్ నల్లత్రాచు. నువ్వు అనుభవించినవన్నీ ఏ అమ్మాయి అనుభవించలేదు, భరించలేదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకొని నీకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకున్నావు. అదంతా మీ వల్లే అంటుంది భూమి. సరే, కాసేపు పడుకో. బాగా అలసిపోయావు కదా. ఇద్దరిని కని ఎలా భరించావు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా అని నుదురు మీద ముద్దు పెట్టి పడుకో ఇంకా అంటాడు అక్కడి నుంచి లేవబోతూ. రామ్, థ్యాంక్ యూ అంటుంది భూమి. దేనికో? ఒకేసారి ఇద్దరికి తల్లిని చేశారుగా. ఆ మాటకి అందంగా నవ్వుతూ, నువ్వు భరించలేవని ఊరుకున్నాను కానీ లేకపోతే ముగ్గురికి నలుగురికి కూడా చేసేవాడిని అని అల్లరిగా అంటూ, ఇంక పడుకో, నేను నా పిల్లలతో ఆడుకోవాలి అని ఉయ్యాల దగ్గరికి వచ్చేస్తాడు దక్ష్. ఇద్దరు బుచ్చిగా మూతులు బిగించి నిద్రపోతుంటే ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించడానికి కూడా అవ్వడం లేదు దక్షకి. ఇద్దరిని మురిపంగా చూసుకుంటూ ఇద్దరు అరచేతుల్లో తన వేళ్లు పెట్టగానే ఇద్దరు బిగించేయడంతో వంగని ఇద్దరి నుదురు మీద ముద్దు పెట్టి చూస్తూ నిలబడిపోతాడు. దక్ష్ ఆనందాన్ని చూసి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది భూమి. ఎక్కువసేపు ఉయ్యాల్లో వాళ్ళని ఉంచలేకపోతాడు. వెంటనే ఇద్దరిని చేతిలోకి తీసుకొని సోఫాలో కూర్చొని మార్చి చూస్తూ భూమిని చూస్తాడు. కొడుకు ఇంచుమించు భార్య పోలికల్లోనే కనిపిస్తుంటే నవ్వుకుంటూ, నా కూతురు ఎలాగో నా కూచి అవుతుంది. నువ్వెవరు కూచి అవుతావురా? మీ అమ్మ కూచి అవుతావా, నా కూచి అవుతావా అని నవ్వుకుంటూ, పుట్టగానే వాడిని చూడలేదన్న ఫీలింగ్తో వాడిని గుండెలకి హత్తుకొని అలా 2 నిమిషాలు ఉండిపోతాడు. అత్తగారు బయటే ఉండిపోయారన్న ఆలోచన రాగానే గుమ్మం దగ్గరికి వచ్చి లోపలికి రమ్మని పిలుస్తాడు. మొహమాటంగానే లోపలికి వచ్చి కూర్చుంటారు ఆవిడ. 1 గంట తర్వాత ఇద్దరు ఆకలికి కొద్దిగా రాగం తీయడం మొదలు పెట్టగానే భూమిని లేపి ఫీడింగ్ చేయించడానికి భారతి గారు ఒక్కళ్ళకే కుదరక దక్ష సాయం తీసుకోక తప్పలేదు. ముందు కొద్దిగా సిగ్గుపడినా ఇక తల్లిగా తన బిడ్డల కడుపు నింపడానికి సిద్ధమవుతుంది భూమి. పాలు పట్టాక వాళ్ళ మూతులు తుడిచి పడుకోబెట్టి భారతి గారు బయటికి వెళ్ళగానే, కష్టం కదా నల్లత్రాచు, ఇద్దరికి ఒకేసారి పాలు పట్టాలన్నా నీకు నా హెల్ప్ తప్పనిసరి అవుతుంది అంటాడు కన్ను గీటి. మొదటిసారి కాబట్టి అమ్మ అలా ఇవ్వాలని అంది, కానీ ప్రతిసారి అలా అవసరం లేదు. ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వచ్చు సార్ అంటుంది భూమి. ఏదైనా ఒక్కడు ఆ డైపర్ గాడిని కంట్రోల్ చేయాలంటేనే మీరందరూ పరుగులు పెట్టారు. ఇక ఇద్దరిని, అది కూడా నా జీన్స్తో పుట్టిన వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారో నేను చూస్తానుగా అని నవ్వుతూ ఇక వాళ్ళని ఉయ్యాలలో పడుకోబెట్టి, నేనుంటే మీ అమ్మ లోపల ఉండడం లేదు, కాసేపు నేను బయటికి వెళ్తాను, పడుకో నువ్వు అని బయటికి వచ్చేస్తాడు దక్ష. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు పిల్లలకి ఎలా స్వాగతం చెప్పాలి అని ప్లానింగ్స్ వేయడం మొదలు పెడతారు విజయ్, అద్వైత్, నైని, ఆద్య, భరత్. మొత్తం ప్లానింగ్ చేసుకున్నాక ఇలాగే చేయాలి అని డిసైడ్ అయిపోతారు. కాసేపు అక్కడే హాల్లో కూర్చొని ఎంత సర్ప్రైజ్ ప్లాన్ చేసింది భూమి మాత్రం. మొదటైతే అందరం డిసప్పాయింట్ అయ్యాం కదా అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ టైం అవుతూ ఉండడంతో, హలో నైని మేడం, మీ బావగారు ఇంకా ఈ 5 రోజులు ఆఫీస్ మొహం చూడరేమో. మన ముగ్గురమే చూసుకోవాలి.
ఆఫీస్కి బయలుదేరాలి అంటాడు అద్వైత్. అప్పుడే విభాన్ నిద్రలేస్తాడు. నైని ఒడిలో కూర్చొని చుట్టూ చూస్తాడు. వాడి చూపులు గమనించి, ఏంట్రా వెతుకుతున్నావు? మీ పెద్దమ్మ పెదనాన్న కనిపించలేదనా అని నవ్వుతూ మహాలక్ష్మి గారు అడగగానే పైకి చూస్తాడు వాళ్ళ రూము వైపు. నీకు చెల్లి తమ్ముడు వచ్చేశారు అని అద్వైత్ అనగానే అర్థమైనట్లే చేతులు రెండు క్లాప్స్ కొడుతున్నట్లుగా ఆడిస్తుంటే, ఇప్పుడు వీడు భూమి ఒడిలో వాళ్ళిద్దరుంటే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలనుంది అని అంటాడు విజయ్. పీకి పాకం పెడతాడేమో పిల్లలిద్దరిని అంటారు మహాలక్ష్మి గారు. ఏం పెట్టడు, నా కొడుకు బంగారం, అర్థం చేసుకుంటాడు, చెల్లి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటాడు కదా నాన్న అంటాడు అద్వైత్. తండ్రి చెప్పింది అర్థమైనట్లు తల ఊపుతాడు అవును అన్నట్లు. వీడికి పిల్లల్ని చూపించండిరా తీసుకువెళ్ళి అని వైజయంతి గారు అనగానే, ఇప్పుడు తీసుకువెళ్తే ఇక అక్కడి నుంచి రాను అంటాడేమోనమ్మా అంటాడు అద్వైత్. వచ్చేస్తాడులే మా బంగారం అంటారు స్రవంతి గారు. మీరు ఫ్రెష్ అయ్యండి, ఈలోపు మీ అన్నయ్యకి భారతికి టిఫిన్ రెడీ చేస్తాను, భూమికి కూడా బ్రెడ్ ఇస్తాను పట్టుకు వెళ్దురు కానీ అని వైజయంతి గారు అనగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. విభాన్ని తీసుకొని టిఫిన్స్ తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతారు అద్వైత్ నైని. ఆద్య కూతురు ఇంకా చిన్నదే కావడంతో హాస్పిటల్కి వద్దులే అని డ్రాప్ అయిపోతుంది ఆద్య. అద్వైత్ వాళ్ళు వెళ్ళేసరికి ఇంకొకసారి పిల్లలిద్దరికీ ఫీడింగ్ చేసి మంచాన్ని కానుకొని కూర్చొని ఉన్న భూమిని చూసి విభాన్ భూమి మీదకి దూకాలని చూస్తాడు. అలా దూకకూడదు నాన్న అని నెమ్మదిగా తీసుకువెళ్ళి భూమి పక్కన కూర్చోబెట్టగానే, రోజు భూమి పొట్ట మీద చేయి వేసి నిమరడం అలవాటైన వాడికి పొట్ట మీద చేయి వేసి పొట్ట ఎత్తుగా లేకపోవడం అర్థమవడంతో భూమి వైపు చూస్తాడు. ఏంటి నాన్న, పొట్ట ఎత్తుగా లేదని చూస్తున్నావా? చెల్లి తమ్ముడు వచ్చేసరిగా, అదిగో అక్కడ ఉయ్యాల్లో ఉన్నారు అని భూమి చూపిస్తుంటే అటువైపు తల తిప్పి చూసి ఉయ్యాల్లో కనిపించకుండా కనిపిస్తున్న పిల్లల్ని చూసి మంచం మీద నుంచి దూకాలని చూస్తాడు. దక్ష్ ఇద్దరిని ఎత్తుకొని మంచం దగ్గరికి వచ్చి కూర్చోగానే దక్ష్ ఒడిలో వాళ్ళిద్దరూ ఉండడం నచ్చక దక్ష్ చేతుల్ని లాగేసి తన మీద వేసుకోవాలని చూడ్డానికి ప్రయత్నిస్తాడు బొడ్డోడు. తప్పు నాన్న, చెల్లి తమ్ముడు నీకు అని అద్వైత్ అంటుంటే ఆహా అని తల అడ్డంగా ఊపుతూ దక్ష్ మీదకి దూకుతా ఉంటాడు. ఇద్దరు పిల్లల్ని ఒక చేతిలోకి తీసుకొని విభాన్ని తొడ మీద కూర్చోబెట్టుకొని వాడి చేతితో పిల్లలిద్దరినీ తాకించి, నీకు చెల్లి తమ్ముడు అవుతారు నాన్న, ఇక నుంచి వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకుంటావు కదూ అని దక్ష్ చిన్నగా చెప్తుంటే ఒక నిమిషం వాళ్ళని అలాగే చూస్తూ కూర్చొని తర్వాత దక్ష్ వైపు చూసి నవ్వుతూ కేరింతలు కొడుతూ చేతులు వేసి నవ్వుతాడు. మా డైపర్ గడికి అన్నీ అర్థమైపోతాయి అని నవ్వుతూ అనగానే, ఇప్పుడు మీ పిల్లలు కూడా డైపర్ వాడుతున్నారు, మీ పిల్లల్ని కూడా డైపర్ గాళ్ళు అంటారు అంటుంది భూమి చిరుకోపంగా. తర్వాత ఎంతమంది వాడినా మొదట మన ఇంట్లో వాడింది మనకు తెలిసి వీడికి, అందుకే వాడికి ఆ పేరు అని నవ్వుతూ అనగానే దక్ష్ ఒడిలో నుంచి నెమ్మదిగా దిగి ఇద్దరి చేతుల్ని తన చేత్తో పట్టుకోవాలని చూస్తాడు విభాన్. ఒక చేతిలో అక్షయ చేతిని, ఇంకొక చేతిలో బాబు చేతిని పెట్టగానే అద్వైత్ ముగ్గురికి ఫోటో తీస్తాడు. కాసేపు కూర్చొని వాడిని తీసుకొని వెళ్ళాలని చూస్తే రాను అని మారం చేయడం మొదలు పెడతాడు. పిల్లలిద్దరినీ ఉయ్యాల్లో పడుకోబెట్టాక దక్షిణి అతుక్కుపోయి ఉయ్యాల వైపే చూస్తూ అద్వైత్ దగ్గరికి రానని అడ్డంగా తల ఊపుతుంటే, వెళ్ళాలి నాన్న, ఇక్కడ హాస్పిటల్లో ఉండకూడదు, మేము వచ్చేస్తాం కదా, తమ్ముడిని చెల్లిని తీసుకొని వస్తాము, వాళ్ళిద్దరికీ వెల్కమ్ చెప్తావా నువ్వు అని 2 నిమిషాలు వాడితో మాట్లాడాక దక్ష్ బొగ్గు కాసేపు చీకేసి అద్వైత్ దగ్గరికి వెళ్తాడు. వీడిని ఇంటి దగ్గర ఇచ్చేసి మేము ఆఫీస్కి బయలుదేరుతాం అన్నయ్య అని చెబుతాడు. అద్దు, ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ అయితే నాకు కాల్ చేయండి. సరే అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు అద్వైత్ నైని. పిల్లలతో టైమే తెలియలేదు. 3 రోజులు ఎలా జరిగిపోయాయో కూడా అర్థం కాలేదు దక్షకి. 3వ రోజు భూమికి సర్జరీ చేసేస్తారు. ఆ రోజంతా కూడా కొంచెం పెయిన్కి అల్లాడిపోతుంటే అది చూడలేక దక్షకి చాలా కష్టంగా అనిపిస్తుంది. 5వ రోజు భూమిని పిల్లల్ని ఇంటికి తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేస్తారు.
ఇద్దరికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి ఫుల్గా ఆ బిజీలో అద్వైత్, విజయ్, భరత్ నిమగ్నం అయిపోతారు. హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని భూమిని, పిల్లల్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు దక్ష్. గేటు దగ్గర నుంచి వాళ్ళకి వెల్కమ్ స్టార్ట్ అయిపోతుంది. ముందు వాసు వాళ్ళిద్దరినీ చూసి జూనియర్ దక్షత్ బాబు వచ్చేసారుగా అని ఆనందంగా అంటాడు. బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం చూశాక ఇద్దరు చెరొక బేబీని తీసుకొని గుమ్మం దగ్గరికి రాగానే ఎర్ర నీళ్లతో దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తారు. విభాన్కి, ఆద్య కూతురికి చేసినట్టే ఇద్దరి పాదాల ముద్ర అందమైన జ్ఞాపకంగా మారుస్తారు. గుమ్మంలోకి అడుగు పెట్టగానే పూల వర్షం కురుస్తుంది. స్నానం అయ్యే వరకు కింద రూమ్నే సిద్ధం చేయడంతో కిందనే ఉన్న గెస్ట్ రూమ్లోకి భూమిని తీసుకుని వెళ్తారు. అదే రూమ్లో తను వచ్చినప్పుడు ఫస్ట్ భూమి ఉంటుంది. అది గుర్తుకు రాగానే చిన్నగా నవ్వుకుంటుంది. వాళ్ళిద్దరినీ చూసి విభాన్ అల్లరి మామూలుగా ఉండదు. దక్షత్ ఒడిలో చేరిపోతాడు. ఎక్కడ వాళ్ళని ఎత్తుకుంటాడు అని. భూమి ఒడిలో వాళ్ళిద్దరూ ఉన్నా ముందు మొహం ముడుస్తాడు, కానీ తర్వాత చెల్లి, తమ్ముడు అనగానే అందంగా నవ్వేస్తాడు. భారతి గారు అక్కడే ఉండడంతో శేఖర్, భరత్ ఇద్దరు ఊరు బయలుదేరుతారు. మళ్ళీ బారసాల సమయానికి వస్తామని. వెళ్ళాలని అనిపించకపోయినా ఎగ్జామ్స్ ఉండడంతో భరత్కి వెళ్ళక తప్పదు. కలెక్టరేట్లో అందరికీ ట్విన్స్ పుట్టారని తెలియడంతో అందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మనోహర్ గారు స్వీట్స్ పంపిస్తారు వాళ్ళందరికీ. కాలం ఎవరి కోసమో ఆగను అన్నట్లు పిల్లల సందడితో మరో 15 రోజులు తెలియకుండానే అయిపోతాయి. స్నానం అయిపోగానే భూమి ఇద్దరు పిల్లలతో తమ రూమ్కి షిఫ్ట్ అయిపోతుంది. ఇద్దరికి నామకరణం కోసం భారీ ఏర్పాట్లు చేయడం మొదలు పెడతారు. కథ కొనసాగుతుంది. మరి ఇద్దరికి ఎలాంటి పేర్లు పెడతారు? ఆల్రెడీ పాపకి అక్షయ ఫిక్స్. మరి బాబుకి ఎవరి పేరు పెడతారు? ఏ పేరు సెలెక్ట్ చేస్తారు? గెస్ చేయండి యార్. ఇక రెండు అప్డేట్స్తో ఇది ఎండ్ అయిపోతుంది. మరో కొత్త కథతో మీ ముందుకి రాబోతున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.